కదన్నా. నేను నోరు చించుకొని ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైనా కానివ్వండి, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆఖరి కార్యకర్తలైనా సరే దయచేసి కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టొద్దండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది కూటమి అధికారంలోకి. సో పవన్ కళ్యాణ్ వచ్చింది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ విడగొడితే మళ్ళీ మొదటికి వెళ్ళిపోతారు. ఇది నా అభిప్రాయం కాదండి. ఒక మామూలు ఓటు వేసే మామూలు ఒక వ్యక్తిగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన అధికార కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఏమన్నా ఏది చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఉండదండి. అసలు ఈ అగ్గిరాజుకోవడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ 80% సైడ్ చేయాలనే ఉద్దేశమా? లేదు, తప్పండి. ఆయన ఏదో ఒక ఎమ్మెల్యేనో మంత్రినో, ఆయన పేరు శ్రీనివాస ఏదో చెప్పాం, సోమిరెడ్డి కాదు, సోమిరెడ్డి కంటే ముందే ఇంకొకరు మాట్లాడినారు. సో వాళ్ళు ఏదో మనసులో మాట బయట పెట్టారు, దాన్ని రాసుకుని రచ్చ చేయకూడదని కోరుకుంటున్నారు. ఎటువంటి తప్పే లేదు, సమయం సందర్భం అనేది ఉంటది. ఆ స్టేజ్ మీద పబ్లిక్ మీడియా చూస్తున్నప్పుడు అలా చెప్పడం అంటే తప్పు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇది టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ తెలియకుండా ఏమి జరగలేదనేది ఒక వాదన ఉంది. అవును, కరెక్ట్. హైకమాండ్ కూడా ఇప్పుడు సీరియస్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే గానీ మంత్రి గారు చేసినటువంటి కొన్ని వాదనలు, కొన్ని మనసులో మాట పెట్టినటువంటి మాటలు కానీ వాటిని ఇంకొకసారి బయట పెట్టద్దు. దయచేసి డిప్యూటీ సీఎం కాదు, ఏ పదవి గురించి కూడా మాట్లాడొద్దనే హైకమాండ్ సీరియస్ అయింది. హైకమాండ్ అంటే ఏదో కాదండి, కూటమి ప్రభుత్వం. ఎందుక మన చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు. సో దానికి నేనేమంటున్నానంటే దయచేసి ఇలాంటి మీడియాలో ప్రచారం ఎక్కువ చేయకండి. దయచేసి ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ఇంకా ఆఖరికి వాళ్ళ కింద పనిచేసే ఒక కార్యకర్తలారా, కూటమి ప్రభుత్వం విడగొట్టకండి. పొరపాటున విడిపోయిందంటే, పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిందంటే కాపాడడం ఎవరి వల్ల కాదండి. స్టార్టింగ్ అగ్గిపల్ల రాజేష్ యూటర్న్ తీసుకొని వైసీపీకి ఏమన్నా టర్న్ అయి ఉంటాడు. వైసీపీ ప్రభుత్వం గురించి అసలు మాట్లాడండి ప్లీజ్. దయచేసి వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడకండి, అది అయిపోయింది. దాని గురించి మేము ఏమన్నాం. నేనేమంటున్నానంటే అతను రాసినటువంటి అటువంటి మాటలను దయచేసి దాన్ని తీసేసేయండి. ఇప్పుడు